వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేవింగ్స్ కోసం అని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ కానీ, లేకుంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా ఒక కోరిక అనేది ఉంటుంది. ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి. ఆ యొక్క సేవ్ చేసిన అమౌంట్ తోటి ఏదో ఒక ఐటెం కొనుక్కోవాలి. ఇంట్లో కానీ, గోల్డ్ కానీ, లేకుంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటాం. కానీ సేవ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం. ఒక డే సేవ్ చేస్తాం, ఒక రోజు చేయకపోవడం, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు అయితే నేను ఒక సేవింగ్ టిప్ అనేది మీతో చేయాలి అనుకుంటున్నాను. 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఇది ఖచ్చితంగా 100 డేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సేవింగ్ టిప్ అనేది, ఈ యొక్క వీడియో అనేది ఫుల్గా చూడండి. లేకుంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇది సేవింగ్ చేయాలి కంపల్సరీగా. ఏదో ఒక ఐటెం తీసుకోవడానికి కానీ, ఏదో ఒక చిన్న గోల్డ్ ఐటెం కొనుక్కోవడానికి కానీ, ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి కానీ, లేకుంటే పిల్లల టర్మ్ ఫీజు కట్టడానికి కానీ, లేకుంటే పిల్లలకి దేనికో దానికి యూజ్ అవుతుంది కానీ, దీనికోసం అయితే సేవ్ చేయాలి నేను అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీడియో అనేది చూడండి. దీనిలో చెప్పిన సేవింగ్ టిప్స్ అనేది 100 డేస్ ఛాలెంజ్ అండి. డైలీ 5 రూపీస్తో స్టార్ట్ చేస్తామన్నమాట. మనం ఇది ఎంత సేవ్ చేస్తాం 100 డేస్కి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేకపోవచ్చు నాకు తెలిసి. ఇది ఎక్కువ ఎవరికి యూస్ అవుతుంది అంటే, ఈ యొక్క టిప్ అనేది డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, అంటే లైక్ హోటల్ రన్ చేసే వాళ్ళు కానీ, చిన్న చిన్నగా హోటల్స్ ఉంటాయి కదా, అవి రన్ చేసేవాళ్ళు కానీ, లేకుంటే ఏదైనా పళ్ళు కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, లేకున్నట్లయితే డైలీ ఇన్కమ్ వచ్చే ఇంటి దగ్గర ఉండి కిరాణా స్టోర్ రన్ చేస్తారు కదా కొంతమంది హౌస్ వైఫ్, అలాంటి ఫ్యాన్సీ స్టోర్స్ కానీ అలా రన్ చేసే వాళ్ళకి, టైలరింగ్ చేసే వాళ్ళకి, సో డైలీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టిప్ అనేది చాలా అంటే చాలా యూస్ అవుతుంది అనమాట. ఇదైతే 100 డేస్ ఛాలెంజ్ అనమాట. 100 డేస్తో మనం చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ అలా చేయలేమండి. ఎందుకంటే అమౌంట్ అనేది డే బై డే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క అమౌంట్ అనేది మనం బర్డెన్ అవుతుంది మనకి. ఎంత అమౌంట్ 1 ఇయర్ సేవ్ చేయాలంటే, 1 ఇయర్ కనుక అలా సేవ్ చేయాలంటే అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి 100 డేస్ మనం ఒక 100 డేస్ ఈ యొక్క సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని ఈ టిప్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా కొంచెం మంచి అమౌంట్ అనేది ఒక చిన్న ఐటెం కొనుక్కోవడానికి, గోల్డ్ ఐటెంకి కానీ, లేకుంటే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి కానీ, మీ పిల్లల ఫీజు కోసం కానీ, దేనికో దానికి యూస్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది మొత్తం చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అయితే 5 రూపీస్తో 100 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకుంటున్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ రోజు డేట్ వచ్చేసి 22 అండి. 22 మే నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క సేవింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయండి. తప్పకుండా బెటర్ అమౌంట్, మంచి అమౌంట్ అనేది మీరు సేవ్ చేయగలుగుతారు ఇంటి దగ్గర ఉండి మాత్రమే. సో దీనికోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ 100 డేస్ ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6, 7, 8, 9, 10 అని చెప్పి 10 డేస్ ఒక్క టర్మ్కి 10 డేస్ తీసుకున్నాను అనమాట. సెకండ్ టర్మ్కి 10 డేస్, అలా 10 టర్మ్స్కి వచ్చేసి మనకి 100 డేస్ అవుతాయి. సో ఫస్ట్ డే నేను 5 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాను అమౌంట్ అనేది. సెకండ్ డే 10, థర్డ్ డే 15, ఫోర్త్ డే 20, ఇలా 10 డేస్కి 50 రూపీస్ అవుతుంది. సో 11th డే అంటే సెకండ్ టర్మ్లో స్టార్ట్ అయినప్పుడు 11th డే కూడా మనం 50 నుండి స్టార్ట్ చేయాలి. అంటే 55 రూపీస్, 60, 65, ఇలా 20 డేస్కి 100 రూపీస్ సేవ్ అవుతుంది. అలాగే థర్డ్ డే అంటే 21st, థర్డ్ టర్మ్లో వచ్చేసి 21st డే నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 105 రూపీస్ నుండి 110, 150, అలా 150 వరకు. 30th డే వచ్చేసరికి 150 రూపీస్ మనం సేవ్ చేయాలి డైలీ. సో 31st డే నుండి 155, ఆ విధంగా 5 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనం 40 డేస్కి 200, 40th డేకి మనం 200 రూపీస్ అనేది సేవ్ చేయాలి. అలాగే 41 డే నుండి మళ్ళీ 200 నుండి 5 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ 205, 210, 215 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ 50th డేకి 250 రూపీస్ అనేది సేవ్ చేయాలి డైలీ. అలా 51 డేకి 255 నుండి 60th డేకి 300. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. 5 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. ఫస్ట్ డే మన 5 రూపీస్తో స్టార్ట్ అయితే ఈ విధంగా డైలీ ఇంక్రీజ్ చేసుకుంటూ మనకు 100th డే వచ్చేసరికి 500 రూపీస్ అనేది సేవ్ చేస్తామన్నమాట. సో ఇది కొంచెం కష్టమైన విషయమే, నేనైతే చెప్తున్నానండి ముందుగానే.
కొంచెం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే కొంచెం అంటే కొంచెం ఖర్చు తగ్గించుకొని సేవ్ అయితే చేయగలుగుతారని అనుకుంటున్నాను. అందుకోసమే ఈ టిప్ అనేది అయితే సేవ్ చేస్తున్నాను. 1 డే చేసి నేను చేయలేను, 2 డే చేసి చేయలేను, ఉండే కొంత అమౌంట్ పెరిగిపోతుంది, నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం సేవింగ్ అనేది అసలు చేయలేమండి. ఖచ్చితంగా 100 డేస్ అనుకున్నాం. లేదు 100 డేస్ అనుకుంటే ఖచ్చితంగా 100 డేస్ చేయాల్సిందే. అలా చేస్తే ఖచ్చితంగా మంచి అమౌంట్ అనేది మీరైతే సేవ్ చేయగలుగుతారు. మీ పిల్లల ఫీజు కోసం చిన్న గోల్డ్ ఐటెమ్ కానీ, లేకుంటే ఇంట్లో ఏదైనా మనకు లేని వస్తువు ఫ్రిడ్జ్, టీవీ అలాంటి కాట్ కానీ, అలాంటి ఐటెమ్స్ లేని వాళ్ళు కానీ తీసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి ఈ టిప్. అందుకే అమౌంట్ అనేది ఉండే కొంది హండ్రెడ్స్ పెరిగిపోతాయి కాబట్టి నేను ఓన్లీ 100 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను అనమాట. సో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మంత్లీ ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కానీ, అంటే మంత్లీ కొంచెం బర్డెన్ చేసిన ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కానీ, డైలీ ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కానీ, చిరు వ్యాపారస్తులు వారి కోసం అయితే చాలా అంటే చాలా బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా 10 టర్మ్స్‌గా 100 డేకి మనం అయితే ₹500 అనేది సేవ్ చేస్తామనమాట. అంటే మన టార్గెట్ 500, డైలీ ₹500 వరకు సేవ్ చేయగలిగితే తప్పకుండా మంచి అమౌంట్ అనేది మనం సేవ్ చేయొచ్చనమాట. సో, దీనికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇప్పుడు కాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్‌లో వచ్చేసి మనకి ₹5, ₹10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. ₹50 వరకు సేవ్ చేసాం. ఈ మొత్తం టోటల్ కౌంట్ చేస్తే మనకి ₹275 అవుతుందనమాట ఫస్ట్ టర్మ్‌కి. ఫస్ట్ టర్మ్‌లో మనం 275 చేసాం. అంటే 10 డేస్‌కి ₹275 మనం అనేది సేవ్ చేసామనమాట. ఇంకా అసలు కదిలించకూడదండి. అమౌంట్ అనేది ఒక్కసారి సేవ్ చేసిన తర్వాత ఏదన్నా అవసరం వచ్చింది, తెయ్యాల్సొచ్చింది అనేసి అలా తీస్తే మాత్రం మీరెప్పటికీ సేవ్ చేయలేరు. సో, నెక్స్ట్ సెకండ్ టర్మ్ అంటే 11థ్ డే నుండి 20థ్ డే వరకు మనం ₹100 డైలీ వరకు సేవ్ చేస్తాం. సో, ఆ అమౌంట్ వచ్చేసి 55, 60, 65 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ₹775 అవుతుంది. సెకండ్ టర్మ్ 11థ్ డే నుండి 20థ్ డే వరకు. అలాగే థర్డ్ టర్మ్‌లో 105 నుండి 150 వరకు మనం సేవ్ చేస్తాం. ఆ అమౌంట్ వచ్చేసి మనకి 1275 అవుతుంది. అలా ఫోర్త్ 775 అవుతుంది. ఫిఫ్త్ 2275, అలాగే సిక్స్త్ టర్మ్‌లో 2000. అంటే దీనికి ఫిఫ్త్ టర్మ్‌కి, సిక్స్త్ టర్మ్‌కి మనకి ₹500 ఇంక్రిమెంట్ వస్తుంది. దీనికి ₹500 డిఫరెన్స్ వస్తుంది. అలా 10థ్ టర్మ్ వచ్చేసరికి ₹4775 మనమైతే సేవ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు ఇది మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ దానికి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9, 10 ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్‌కి 275, 775, 1275, 1775 సో ఆన్. అంటే 10థ్‌కి వచ్చేసరికి 4775 ఇదంతా యాడ్ చేస్తే మనకొచ్చే అమౌంట్ వచ్చేసి 100 డేస్‌కి ₹25,250. నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి 100 డేస్‌లో ₹25,000 అనేది చిన్న విషయం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. ఉన్న వాళ్ళైతే ఏ విధంగా అయినా సేవ్ చేయకపోయినా కానీ వాళ్ళు గోల్డ్ ఐటెమ్ కావాలంటే గోల్డ్ కొనుక్కుంటారు, ఫీజులు కట్టుకుంటారు, ఇంట్లోకి ఏ హౌస్ హోల్డ్ ఐటెమ్ కావాలి అన్నా కానీ తెచ్చుకోగలుగుతారు. కానీ మిడిల్ క్లాస్‌లో అలా కాదు కదా! సో, ఈ విధంగా కనుక ఈ 100 డేస్‌లో కొంచెం ఖర్చులను తగ్గించుకొని ఈ విధంగా ₹5తో ఇంక్రిమెంట్ చేసుకుంటూ అమౌంట్ అనేది మీరు సేవ్ చేయగలిగితే ₹25,250 అనేది సేవ్ చేయగలుగుతారు. నాకు తెలిసైతే ఇది చిన్న అమౌంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ మీరు 1 ఇయర్ చేయగలుగుతాను అంటే మనం 100 డేస్‌కి ₹500 పెట్టాలి. 100వ రోజుకి ₹500 పెట్టాలి. 500 పెట్టడమే మనకు కష్టమైపోతది కాబట్టి 101 డేకి ₹505 అలా పెరుగుతూ పోతుంది కాబట్టి అంత అమౌంట్ మనం పెట్టలేము కాబట్టి డైలీ 500 అంటే సేవ్ చేయలేము కాబట్టి ఇలా 100 డేస్ వరకు నేనైతే తీసుకున్నాను. 1 ఇయర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ 1 ఇయర్ చేయడం అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవ్వదండి. ఎందుకంటే అమౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెరిగితే మనం బర్డెన్ అవుతుంది కాబట్టి మన మీద ఈ 100 డేస్ అంటే ఒక 3 నెలలు మనం కళ్ళు మూసుకుంటే 3 నెలల్లో ₹25,000 అనేది సేవ్ చేయొచ్చు అనమాట. సో, ఈ టిప్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ టిప్స్ కానీ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అనేది చేసుకోగలరు. గాయ్స్ ఎవరైనా నాతో స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఈరోజు ₹5తో స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ₹5తో ఈ రోజు నుండి స్టార్ట్ అనేది చేయండి. తప్పకుండా మంచి అమౌంట్ అనేది మీరైతే సేవ్ అనేది చేయగలుగుతారు. ఇలాంటి సేవింగ్ టిప్స్ అనేవి కూడా చాలా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మన ఛానల్ ఒక్కోసారి
ఇంతకుముందు ఎవరు విజిట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బాయ్.